అమెరికా వాళ్ళు చేస్తున్న ఉక్రెయిన్ పీస్ డీల్ ఏదైతే ఉందో అది బాగా డిలే అవటంతో అమెరికా వాళ్ళకి యూరోప్ అలైస్ అందరికి ఒక రిఫ్ట్ వచ్చింది. ఏమైందంటే వీళ్ళు అమెరికా వాళ్ళు ఇచ్చిన 28 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో మేజర్ గా రష్యాకే ఎక్కువ అడ్వాంటేజెస్ గా ఉన్నాయి. అండ్ డోన్బాస్ లాంటి రీజియన్స్ సీడింగ్ ఇచ్చేసేయాలి, మొత్తం రష్యాకి ఇచ్చేసేయాలి. అండ్ కొన్ని ఏరియాస్ ఏవైతే ఇంకా రష్యా వాళ్ళు ఆక్రమించలేదో అవి కూడా ఇచ్చేయాల్సి వస్తుంది అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో మనం మాట్లాడుతూ అసలు యూరోపియన్ అనేది బాగా డీకేయింగ్ గా ఉంది, వాళ్ళు వాళ్ళ కంట్రీస్ ని సరిగ్గా చూసుకోవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అండ్ కొన్ని నేషన్స్ లోనే యూరోప్ లో కొంచెం బెటర్ గా ఉన్నాయి అని చెప్తున్నారు. దిస్ హ్యాస్ బికమ్ అ రిఫ్ట్ బిట్వీన్ యుఎస్ అండ్ యూరోప్. ప్రస్తుతానికి ఉక్రెయిన్ వాళ్ళు 20 పాయింట్స్ తో కూడిన లిస్ట్ ని తయారు చేస్తున్నారు. ఆ 28 పాయింట్స్ ఏదైతే యుఎస్ వాళ్ళు చెప్పారో అది కాదు, కానీ ఉక్రెయిన్ వాళ్ళు 20 పాయింట్స్ తో చేస్తున్నారు. అండ్ పాత 28 పాయింట్స్ వీళ్ళు ఏదైతే అన్నారో అది ఏదైతే ఉందో ఉక్రెయిన్ యూరో అట్లాంటిక్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ట్రంప్ లిటరల్ గా చెప్తున్నాడు రష్యానే గెలుస్తుంది వార్, ఎందుకంటే దే ఆర్ బిగ్గర్ అండ్ దే ఆర్ స్ట్రాంగర్, దే విల్ విన్ అట్ సమ్ పాయింట్ అని అయితే ట్రంప్ చెప్తున్నాడు. యూరోపియన్ యూనియన్ వాళ్ళు అంత కీన్ గా లేరు పీస్ కోసం అని చెప్పి, మేమున్నాము అని చెప్పి ట్రంప్ అంటున్నారు. దీంతో కొంచెము గొడవలాగా వీళ్ళకి మధ్యలో అవుతుంది. ట్రంప్ నేమో ఫోర్స్ చేసి చెప్పలేకపోతున్నారు. సో వీ హ్యావ్ టు సీ లైక్ హౌ దిస్ హోల్ డీల్ గోస్.